హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో సమరభేరి మ్రోగించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ మేరకు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి కీలక నిర్ణయం విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి హక్కుల సాధన కోసం మరోసారి పోరాట బాట పట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు సమరభేరి మోగించారు. ఈ క్రమంలోనే ఏపీ జేఏసీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన విజయవాడ నగరంలో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతూ ఉన్నట్లు ఆ సంఘం నేతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సదస్సు ద్వారా తమ గోడును ప్రభుత్వానికి వినిపించడమే కాకుండా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను కూడా ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 53,000 కోట్ల భారీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అత్యంత ప్రాధాన్యతతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, దీనివల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ ఉద్యమ పోస్టర్‌ను విడుదల చేసి ఉద్యోగులందరినీ ఐక్యం చేస్తూ శంఖారావం పూరించారు. ఒకవైపు 28వ తేదీన భారీ సదస్సు పెట్టుకున్నామని పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం గమనార్హం. అసలు చర్చలు ఉంటాయా లేదా అనే విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల ఉద్యోగులను మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. బకాయిల విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో పీఎఫ్, జీపీఎఫ్, సరెండర్ లీవ్ మరియు మెడికల్ బిల్లుల రూపంలో దాదాపు 28,000 కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. ఇవి ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు వాడేసిందని అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మార్పు రాలేదని, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు ఇతర అలవెన్స్‌ల రూపంలో మరొక 25,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయని నేతలు వివరిస్తూ ఉన్నారు. మొత్తం మీద 53,000 కోట్ల పైగానే రావాల్సి ఉండటం పెండింగ్ బిల్లుల్లో ఉద్యోగ కుటుంబాలు తమ పిల్లల చదువులకు, ఆరోగ్య అవసరాలకు మరియు ఇతర ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రుల బృందం మరియు కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. అయితే ఆ చర్చలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి ఫలితం కనిపించలేదు. ప్రభుత్వం నుంచి కేవలం మౌలిక హామీలు మాత్రమే లభిస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి ఎటువంటి లిఖితపూర్వక హామీ లేదని, లేదా నిర్దిష్టమైన కాలపరిమితితో కూడినటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం కాలయాపన చేస్తూ తమను వంచిస్తున్నారని చెప్పి వారు భావిస్తున్నారు. అందుకే ఇక మాటలు సరిపోవని చేతల్లో చూపించాలని వారు కోరుతూ ఉన్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ముఖ్యమైనది 12వ వేతన సవరణ కమిషన్, 12th పీఆర్సీ. 2 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను వెంటనే వేగవంతం చేసి కొత్త వేతనాలను అమలు చేయాలని వారు కోరుతూ ఉన్నారు. అలాగే గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన 5 డీఏల వాయిదాలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ఖచ్చితంగా చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని, వారికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేసి ఆర్థిక భద్రత కల్పించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకొని తమతో నేరుగా సమావేశం కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే బకాయిలు 28,000 కోట్ల నుంచి 53,000 కోట్లకైతే చేరుకున్నాయి. ఈ నెల 28న విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు, 12వ పీఆర్సీ అమలు, 5 డీఏ వాయిదాల విడుదల, ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపు అన్ని ప్రధాన డిమాండ్‌లుగా ఉన్నాయి.
కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలి. చర్చలకు పిలవకపోవడం మరియు కేవలం మౌలిక హామీలకే పరిమితం అవ్వటం ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి అయితే కలిగిస్తోంది ఉద్యోగులకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి రూ. 53,00,00,000 బకాయిలు మరియు ఇతర సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమం బాట పట్టారు. ఏపీ అమరావతి జేఏసీ నేతృత్వంలో ఈ నెల 28న విజయవాడలో భారీ సదస్సు నిర్వహించనున్నారు. ప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టక లిఖితపూర్వక హామీలిచ్చి బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మె లేదా ఉమ్మడి పోరాటానికి సిద్ధమని ఉద్యోగ సంఘాలైతే ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాయి.